అమ్మ ఈరోజు ఏం కథ చెప్తావ్? ఈరోజు ఎర్ర నెమలి కథ చెప్పుకుందామా? ఓకే. కృష్ణదేవరాయలకంట ప్రత్యేకమైనవంటే వెరైటీ వస్తువుల్ని కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని ఆయన సభలో ఉండే సభికులందరూ వెరైటీ వస్తువులన్నీ కలెక్ట్ చేసి రాజుకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ రాజు హ్యాపీ అయిపోయి ఎంతో కొంత మనీ ఇచ్చేవాళ్ళనమాట. అలాగా ఒకరోజు ఒక సభికుడు ఉంటాడా, అతను ఒక రెడ్ కలర్ పీకాక్‌ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాజుకిస్తాడు. రాజు అది చూడంగానే వావ్! ఎంత అందంగుందో! దీని విలువెంత అని అడుగుతాడు. అప్పుడు ఆ సభికుడు ఎంత చెప్తాడు? 25,000 అంటాడు. 25,000 అని చెప్తాడా? రాజు ఏం ఆలోచించకుండా తన ఖజానాలో ఉండే డబ్బుల్లోంచి ఒక 25,000 ఇస్తాడు ఆ సభికుడికి. ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఎవరు? తెనాలి రామకృష్ణ. కరెక్ట్. ఇదంతా చూస్తూ ఉంటాడు. అక్కడ నెమలి దగ్గరేమో పెయింట్ వాసన వస్తుంది. అప్పుడు తనకి విషయం అర్థమవుతుంది. కానీ బయటపడడు. ఆ తర్వాత రోజు తెనాలి రామకృష్ణ ఒక 4 నెమళ్ళు కొనుక్కొని ఒక పెయింటింగ్ ఏసే ఆర్టిస్ట్ దగ్గరికెళ్తాడు. ఆ పెయింట్ ఏసే అతని దగ్గర 4 నెమళ్ళకి రెడ్ కలర్ అందంగా పెయింట్ ఏయించుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ 4 నెమళ్ళని చూపిస్తాడు. ఎంత అందంగా ఉన్నాయో, నేను నిన్ననే ఒక నెమలి కొన్నాను. ఇక్కడ ఈ 4 నెమళ్ళు ఎంత పడ్డాయి నీకు? ఎంత ఖర్చయింది అంటే, 10,000 రాజుగారు అంటాడు. 10,000 అంటాడు. అవును అంటాడు. సరే అని తన ఖజానాలోంచి ఒక 10,000 తీసుకొని తెనాలి రామకృష్ణకి ఇవ్వబోతూ ఉంటే, తెనాలి రామకృష్ణ రాజుగారు ఇది నాకొద్దు, ఈ ఆర్టిస్ట్‌కి ఇవ్వండి అంటాడు. అదేంటి అంటే, ఈ నెమళ్ళకి ఎర్ర రంగేసి ఇంత అందంగా చేసింది ఇతనే అంటాడు. అప్పుడు రాజుకి విషయం అర్థమవుతుంది. పీకాక్స్‌కి రెడ్ కలర్ ఎలా వచ్చింది? పెయింట్‌తో వచ్చింది. యెస్, కరెక్ట్. ఆ పెయింట్ ఏయడం వల్లే అది ఎర్రగా మారింది అని అర్థం చేసుకొని, ఆ ఆర్టిస్ట్‌కైతే 10,000 ఇస్తాడు. మోసం చేసిన సభికుడు ఉంటాడు గదా! అతనికి పనిష్మెంట్ ఇస్తాడు. తప్పు చేసినందుకు, మోసం చేసినందుకు. ఇంకా యాజ్ యూజువల్ తెనాలి రామకృష్ణని అభినందిస్తారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా నిదాన్. థ్యాంక్ యూ. బాయ్.